100% సినిమాలు చూడండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. బట్ మీ పేరెంట్స్ని, మీ లైఫ్ని పక్కన పెట్టేసి మాకు కాపు కాయాల్సినంత ఉద్ధరించే పని మేము ఏం చేయట్లేదని నా ఫీలింగ్. సో ఐ థింక్ దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దేర్ ఓన్ లైఫ్. మా హీరో మూవీ 100 crores కలెక్ట్ చేసిందంట. దాని వల్ల మన ఊర్లో రోడ్స్ పడుతున్నాయి, హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయా? మన ఊర్లో స్టేజ్ డ్రామా వేసే వాళ్ళ గురించి నీకు ఏమైనా తెలుసా? సినిమాస్ ఎలా స్టార్ట్ అయింది, ఈ ఫ్యానిజం ఎలా స్టార్ట్ అయిందో నీకు తెలుసా? ఏముంది, బిగ్ స్టూడియోస్, హీరోస్, కెమెరాస్. సినిమా జస్ట్ అన్ అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ స్టేజ్ డ్రామా. అది ఎలా అవుతుంది? స్టేజ్ డ్రామా వేరు, సినిమా వేరు. ఒక ఊర్లో స్టేజ్ డ్రామా వేస్తున్నారంటే పక్క ఊర్లో నుంచి కూడా వచ్చి చూసేవాళ్ళు. కొంతమందికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల వచ్చేవాళ్ళు కాదు. ఒకే డ్రామాని మల్టిపుల్ ప్లేసెస్ లో ప్లే చేసేవాళ్ళు. అప్పుడు ఆడియన్స్ కి, ఆర్టిస్ట్ కి మధ్యలో ఎవరు ఉండేవాళ్ళు కాదు, డైరెక్ట్ కనెక్షన్ ఉండేది. మనీ కూడా డైరెక్ట్ గానే పే చేసేవాళ్ళు. అప్పుడే చాలా మందికి ఒక ఆలోచన వచ్చింది, ఈ స్టేజ్ డ్రామాని స్క్రీన్ మీద పెట్టి చాలా విలేజెస్ లో ఒకేసారి ప్లే చేయొచ్చా అని. అప్పుడు డ్రామా ఆర్టిస్టులు ఒక్కొక్క ఊరికి వెళ్లాల్సిన పనే లేదు, ఒకేసారి రికార్డ్ చేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే చాలు, అన్ని ఊర్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఈ ఆలోచన నుంచి సినిమా పుట్టింది. 1800s ఎండింగ్ లో, 1900 స్టార్టింగ్ లో ఎంటర్టైన్మెంట్ అంటే స్టేజ్ డ్రామానే. లోకల్ ఆర్టిస్ట్, ఆడియన్స్ వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ డైరెక్ట్ గా ఉండేది. మధ్యలో నో ప్రొడ్యూసర్, నో పిఆర్, నో ఫ్యాన్ వార్స్. సినిమా ఇండస్ట్రీస్ అంటే వేర్రా, అది ఒక బిగ్గెస్ట్ లై. ఎక్స్ప్రెషన్స్, స్టోరీస్, డైరెక్షన్స్ ఇవన్నీ స్టేజ్ ఆర్టిస్ట్ నుంచే వచ్చాయి. 1913 లో దాదా సాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్ర అనే ఫస్ట్ ఇండియన్ మూవీని లాంచ్ చేశారు. దాంట్లో యాక్టర్స్, స్క్రిప్ట్స్, కాస్ట్యూమ్స్ అన్ని స్టేజ్ డ్రామా నుంచే తీసుకున్నారు. అందరూ స్టేజ్ డ్రామా వాళ్ళే ప్లే చేశారు. ఈ స్టేజ్ డ్రామా ఇవాల్వ్ అయ్యి సినిమాగా మారింది. ఈ డ్రామా ఆర్టిస్ట్ ఇవాల్వ్ అయ్యి హీరోస్ గా మారారు. ఎగ్జాంపుల్ నీకు ఒక 4 లెజెండ్స్ గురించి చెప్తాను. ఎస్వి రంగారావు గారు, రేలంగి, తమిళ్లో శివాజీ గణేషన్ అండ్ కమల్ హాసన్ గారు. వీళ్ళందరూ స్టేజ్ డ్రామా బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. మొదట్లో సినిమాని ప్రారంభించినప్పుడు అందులో యాక్టర్స్ గానీ, స్క్రిప్ట్ రైటర్స్ గానీ అందరూ స్టేజ్ డ్రామా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసిన వాళ్ళే ఫస్ట్ ఫిల్మ్ మేకర్స్ గా, యాక్టర్స్ గా, డైరెక్టర్స్ గా మారారు. అవునా? మరి ఫ్యానిజం ఎలా స్టార్ట్ అయిందిరా? నువ్వు స్టేజ్ మీద ప్లే చేసిన ఆర్టిస్ట్ ని దగ్గరగా చూస్తావు. అదే సినిమా అయితే స్క్రీన్ తో దూరం పెరిగింది. ఇలా దూరం పెరగడం వల్ల మిస్టరీ అనేది క్రియేట్ అయింది. మూవీలో హీరోని ఒక గాడ్ లెవెల్ గా చూపిస్తారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, వాళ్ళ మీద అభిమానం ఇంకా ఎక్కువయ్యి ఫ్యానిజం గా మారింది. హార్ష్ రియాలిటీ మాట్లాడుకుంటే వాళ్ళు నీ మీద డిపెండ్ అయ్యారు కానీ నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు. నువ్వు ఇచ్చే మనీకి వాళ్ళు కష్టపడి నిన్ను ఎంటర్టైన్ చేయాలి, అది వాళ్ళ వర్క్. రియల్ హీరోస్ ఎవరు కాదు, నీ పేరెంట్స్. సినిమాని రెస్పెక్ట్ చేయి, ఆర్టిస్ట్ ని రెస్పెక్ట్ చేయి, కానీ సిస్టమ్ ని క్వశ్చన్ చేయి. సినిమా అంటే డ్రామాకి ఒక కెమెరాని యాడ్ చేసిన ఒక అప్గ్రేడెడ్ వెర్షన్ మాత్రమే.